ఒక వ్యక్తి ఉమ్రా చేస్తుండగా అతన్ని సెక్యూరిటీ సిబ్బంది ఆపివేశారు, ఎందుకంటే ఆ వ్యక్తి తన చేతికి మెడలో తావీజ్ ధరించి ఉమ్రా చేస్తున్నాడు కాబట్టి. తరువాత సెక్యూరిటీ సిబ్బంది అతనితో, మీరు ఉమ్రా చేయాలనుకుంటున్నారు కానీ ఈ తావీజులు ధరించి మీరు ఉమ్రా చేయలేరు, ఎందుకంటే ఇది తౌహీద్ అల్ రుబూబియాకు విరుద్ధం, అంటే అల్లాహ్ను కాక ఇతరులకు, సృష్టితాలకు మంచి చేసే అధికారం ఉంది అని నమ్మడం. ఆ మాటలు విన్న వ్యక్తి ఒక్క క్షణం ఆలోచించాడు. తరువాత తక్షణమే వినయంతో స్పందించి తానే తన మెడ నుండి, చేతుల నుండి తావీజులను తీసివేశాడు. ఆ తర్వాతే అతను తన ఉమ్రాను పూర్తి చేశాడు. తావీజులు గురించి దైవ ప్రవక్త ఇలా హెచ్చరించారు: తాయెత్తులను ధరించేవాడు, ఇతరులకు ధరింపజేసేవాడు, ఆ ఇద్దరినీ అల్లాహ్ విఫలం మరియు అశాంతికి గురి చేయుగాక. ముస్నద్ అహ్మద్, హదీస్ 16951. మరొక హదీసులో, తాయెత్తు ధరించిన వాడి కోరికలను అల్లాహ్ నెరవేర్చడు, పూసలు పెట్టుకునే వాడికి అల్లాహ్ ఆరోగ్యాన్ని, రక్షణను ప్రసాదించడు. కాబట్టి మనం అల్లాహ్పై కాకుండా ఈ తావీజులపై నమ్మకం పెట్టుకోవడం అల్లాహ్ కోపానికి మరియు సహాయం నుండి దూరమయ్యే ప్రమాదం ఉంది. కావున నిజమైన రక్షణ తావీజ్లో కాదు, తౌహీద్, అల్లాహ్పై బలమైన విశ్వాసం ఉంచడం ద్వారా నిజమైన రక్షణ ఉంటుంది.